డే 10 ఆఫ్ గెయినింగ్ సిరీస్. పొద్దునే వాటర్ ఇంటేక్ కోసం వాటర్ మొత్తం ఫిల్ చేసుకొని ప్రీ వర్కౌట్ మీల్స్ ని ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకున్నా. తర్వాత మన బనానా తింటూ జిమ్ కి బయలుదేరిపోయా. జిమ్ కి వెళ్ళగానే వెయిట్ చెక్ చేసుకుంటే 57 ఉంది. తర్వాత కాస్త వాటర్ తీసుకుని మన వెదర్ ను కాసేపు అబ్జర్వ్ చేసి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాం. ఈ రోజు వర్కౌట్ అయితే లెగ్ వర్కౌట్ ఉంది. అది కూడా నాకు క్వాడ్స్ అండ్ కాఫ్ ఫోకస్ లెగ్ వర్కౌట్ ఉంది. అందుకని ఒక 4 వేరియేషన్స్ స్లో అండ్ కాన్సన్ట్రేషన్ తో కంప్లీట్ చేసుకున్నా. చాలా మంది అప్పర్ బాడీకి వీక్ 2 టైమ్స్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ లోవర్ బాడీని చాలా మంది వదిలేస్తారు. బట్ నేను మాత్రం లెగ్స్ కి వీక్ 2 టైమ్స్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఖచ్చితంగా. మరి ఆ మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తేనే మన అప్పర్ బాడీకి ధీటుగా మన లెగ్స్ అనేవి తయారవుతాయి. వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన క్రియేటిన్ అయితే జాగ్రత్తగా కన్స్యూమ్ చేసి మన రూమ్ కి బయలుదేరిపోయాం. రూమ్ కి వెళ్ళి వెళ్ళగానే బల్కింగ్ షేక్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ కూడా బయలుదేరిపోయి. ఈ మధ్యన కాలేజ్ కొంచెం లేట్ అవుతుంది. సరే కాలేజ్ లోనే వాటర్ ఇంటేక్ లో సగం కంప్లీట్ అయిపోయింది. ఆడిటోరియం రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఏం లేదు వెళ్ళిపోమన్నారు. సరే అని చెప్పేసి రూమ్ కి వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకుని మిడ్ డే స్నాక్ లో వాటర్ మిలన్ కూడా తీసేసుకున్నా. ఈవినింగ్ డిన్నర్ తో పాటు మన 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం.